నమస్తే. బయట ఎండ వేడిమి హీట్ ఎక్కిస్తుంటే మరోవైపు రాజకీయ పార్టీలలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ వేడి మరింత వేడిని పెంచుతోంది. మరి అధికార పార్టీ మేనిఫెస్టో అలాగే జనసేన టీడీపీ కూటమి మేనిఫెస్టోలను ప్రకటించడం జరిగింది. మరి ఇవాళ మనం ఆ పార్టీ మేనిఫెస్టోలపైన చర్చిద్దాం. మరి ఎవరి మేనిఫెస్టోలు ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తోందన్న అంశంపై ఇవాళ మన స్టూడియోలో టీడీపీ నుంచి రవిశంకర్ రెడ్డి గారు, మరి అలాగే వైసీపీ నుంచి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు గత ఎన్నికలలో ప్రకటించినటువంటి మేనిఫెస్టో అమలు చేశారంటారా? 99% అమలు చేసినాము. మీరు ఏ విధంగా చెప్పగలరు? ఇప్పుడు మేము చెప్పేది కాదు కానీ ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి ఎలక్షన్కు అన్నాసి పోతున్నాం. ప్రతి మహిళ మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, నా ఇంటికి చేయితో వచ్చింది, నా ఇంటికి డాక్టర్ రుణమాఫీ వచ్చింది, నా ఇంటికి వైఎస్ఆర్ చేయితో వచ్చింది, జగనన్న అమ్మఒడి, ఇట్లా అనేక పథకాలు మేము ఇంటి దగ్గరికి పోయి అమ్మ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించండి అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా వేస్తాం, ఖచ్చితంగా ఫ్యాన్కే వేస్తాము అని చెప్పి మాకు స్వాగతించి వాళ్ళ ఇంట్లోకి పిలిచి వాళ్ళ ఇంట్లో ఏవైతే ఉన్నాయో మాకు మంచినీళ్ళతో సహా మంచినీళ్ళు అయితేనేమి ఇంకొకటి జ్యూస్ లెమన్ ఇచ్చి మాకు స్వాగతించి పంపించిన రకం ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఓకే, రవిశంకర్ రెడ్డి గారు, మరి వైసీపీ నుంచి వినోద్ కుమార్ గారు అయితే ఈ విధమైనటువంటి అమలు చేశామని అంటా ఉన్నారు. మరి మీరు ఎంతవరకు అమలు చేశారని వాళ్ళు అంటారు, చెప్పండి. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేయలే, ప్రత్యేక హోదా రాలే, జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేయలే, కరెంటు పెట్రోలు ఆర్టీసీ ఛార్జీల మీద ఓ అని రాష్ట్రం అంతా సభల్లో ఎత్తుతే పక్క రాష్ట్రం కంటే ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎక్కువ, పక్క రాష్ట్రం కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ రేటు ఉంది. ఎవరైనా బెంగళూరు పోతే ఆడ పెట్రోల్ పట్టించుకోవచ్చారు, ఆడ డీజిల్ పట్టించుకోవచ్చారు ఓ అని ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో గతంలో విమర్శించినారు. నేను వస్తే పెట్రోల్ రేటు తగ్గిస్తా, నేను వస్తే డీజిల్ రేటు తగ్గిస్తా, నేను వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. ఆయనే ఒక కరెంటు బిల్లు తీసుకొని ఇట్లా చూడండి తమ్ముడు, చూడండి అక్క వేలల్లో వచ్చింది అన్నాడు. 8 సార్లు కరెంటు బిల్లు పెరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వకపోగా 8 సార్లు కరెంటు బిల్లు పెంచినారు. బాధుడే బాధ. మరి వినోద్ కుమార్ గారు దీని గురించి మీరేమంటారు? 200 యూనిట్లు నెరవేర్చలేదని అంటున్నారు. మేము చెప్పింది ఎస్సీలకు మాత్రం 200 యూనిట్లు ఉండడం. మీరు ఎక్కడైనా కూడా ఎస్సీ కాన్లో పోండి, అక్కడ అడగండి ఉచిత విద్యుత్ ఇవ్వలేదంటే, 200 యూనిట్ల వరకు ఇవ్వలేదంటే అప్పుడు మాట్లాడండి. ఊరికే ఇట్లా కూడా ఎక్కడే కానీ ఎస్సీలు ఎస్టీలు అనే మాట ఎక్కడా లేదు. 200 యూనిట్లు స్పీచ్ కూడా ఉంది. ఒక టీవీ ఫ్యాను లైటు ఇంకా ఎవరైనా మొబైలు ల్యాప్టాప్ ఉంటే కూడా వాడుకోవచ్చు అని ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది. మీరు కావాలంటే ఒక రికార్డు ఉంటుంది, తెప్పించుకోండి. చాలా క్లారిటీగా 200 యూనిట్లు తమ్ముడు, 200 యూనిట్లు అక్క, ఒక టీవీ ఫ్యాను లైటు వీటితో పాటు ఒక సిస్టమ్ ఉంటే ల్యాప్టాప్ సిస్టమ్ కూడా వాడచ్చు మీరు అని చెప్పినాడు ఆయన. ఇది ఎక్కడ కుల ప్రస్తావన లేదు, ఎస్సీలకని ఎస్టీలకని బీసీలకని లేదు, ఎవరు ఎక్కడా లేదు. అవన్నీ కేవలము అవన్నీ పల్లెలకు పోతే తెలుస్తుంది. ఇప్పుడు 8 సార్లు కరెంటు బిల్లు పెంచినది నిజమా కాదా? కరెంటు బిల్లు పెంచింది నిజమా కాదా? 8 సార్లు కరెంటు బిల్లు పెంచింది నిజమా కాదా? 8 సార్లు కరెంటు బిల్లు పెంచింది నిజమా కాదా? ప్రత్యేక హోదా పైన ఆ రోజు ప్రజా మీటింగులు ఎక్కడ జరిగినా కూడా మాకు 25కి 25 కానీ లేకపోతే 25కి 22 కానీ 23 కానీ మాకు ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి తెస్తాం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పింది నిజమా కాదా? జాబ్ క్యాలెండర్ ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తామని చెప్పింది నిజమా కాదా? డిఎస్సి ద్వారా 23,000 మందికి
టీచర్ పోస్టు భర్తీ చేస్తామని చెప్పింది నిజమా కాదా? ఎన్ని చేశారు? 6,000 మంది 6,000 23,000 మాట ఇచ్చారు. 23,000 మాట ఇచ్చారు. 23,000 మాట ఇచ్చారు. 23,000 మాట ఇచ్చారు. డిఎస్సి అన్నారు. డిఎస్సిలో 23,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అన్నారు. సిపిఎస్ రద్దు అన్నారు. అమ్మఒడి ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గారే సుధీర్ రెడ్డి గారి ప్రచారంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2 3 ఎంతమంది ఉంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తాము, వర్తిస్తుంది అని చెప్పినారు. ఇంట్లో ఎంతమంది అన్నా ఒకరికే ఇస్తున్నారు. అది కూడా ఎంత ఇస్తున్నారు? ప్రతి పాఠశాల విద్యార్థికి స్కూల్ డెవలప్మెంట్ పేరుతోనో ఇంకో పేరుతోనో 1,000-2,000 డబ్బులు కట్ చేసి 17,000 ఎంతో ఇస్తున్నారు. గతంలో లేదు. ఒక్క నిమిషం వినోద్ కుమార్ గారు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అన్ని మేనిఫెస్టోలలో కూడా మహిళలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తా ఉన్నారు. మరి వైసీపీ నుంచి మహిళల సంక్షేమం యొక్క స్పందన మీ నుంచి ఎలా ఉంది చెప్పండి ఒకసారి. అదే ఇందాక చెప్పినా కదా, మేము ప్రతి ఇంటికి పోతా అంటే ఇప్పుడు మగవాళ్ళు మేము క్యాన్వాస్ పోయేటప్పుడు మగవాళ్ళు అన్న ఉద్యోగాల కోసము ఇంకోటి ప్రతి మహిళ ఇంట్లో మహిళనే కదా ఉండేది. ఆ మహిళ మమ్మల్ని ఇచ్చి స్వాగతించి మీ ఏ గవర్నమెంట్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఎప్పుడైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పని చంద్రబాబు నాయుడు ఏ రోజైనా కూడా ఇప్పుడైనా మీ ఇంటికి మేలు జరిగింటే ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్ని పథకాలు వినోద్ కుమార్ గారు ఇప్పుడు అన్ని పథకాలు ప్రవేశపెట్టాము అని అంటా ఉన్నారు. మరి ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు పీజీ విద్యార్థులకు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశారు. 1,000 కోట్ల రూపాయలు కాలేజీలకు రావాల్సిన బకాయిలు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీరు చెల్లించకపోతే ఇవ్వలేదండి. మీరు పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ రద్దు చేశారు. రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఉన్న డిగ్రీ వరకే ఇస్తున్నారు. పీజీ వాళ్ళకి రద్దు చేశారు. చేశారండి. అసలు బీటెక్ వరకే, డిగ్రీ వరకే. మీరు కావాలంటే మీరు కనుక్కోండి, తెలియకుండా మాట్లాడద్దు. పీజీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ₹1 ఇవ్వాల్సిన వాళ్ళకు పీజీ కళాశాలల వాళ్ళకు ఈ రోజు ఒక్కొక్కరికి 5 కోట్లు 6 కోట్లు కొన్ని 100 కోట్లు 3,000 4,000 కోట్ల. ఓకే అండి సార్. రవి సార్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో నెలలుగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మరి ఒకవేళ అది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు అమలు చేయగలుగుతారంటారా? చేయగలుగుతాం కాబట్టి చెప్పగలిగినాము. అన్నా క్యాంటీన్ అంటే అంత నమ్మకం ఏంటి అసలు? అదే అది విజనరీ లీడరు, అనుభవం ఉన్న లీడరు, లీడరు. మీలాగా మేమేమి అన్ని పార్కులు తాకట్టు పెట్టాము, స్టేడియాలు తాకట్టు పెట్టాము, మేము పార్కులు తాకట్టు పెట్టాము, స్టేడియాలు తాకట్టు పెట్టాము, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాము, ఇవేమి చేయకుండానే సంపదను సృష్టించడం చంద్రబాబు గారు విజనరీ లీడరు. ఆయనకు సంపదను ఎలా సృష్టించాలో తెలుసు. సృష్టించిన సంపదను ప్రజలకు ఎలాగా పంచాలో కూడా తెలుసు. ఇసుక ఎంత చెప్పాలి కదా. అదే అండి చెప్తా. చూశారుగా హైదరాబాద్ ఒక ప్రపంచ నగరాన్ని సృష్టించినాడు ఆయన. కొన్ని లక్షల మందికి ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా ఈ రోజు కొన్ని లక్షల మందికి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. లక్షల మందికి ఉపాధి వచ్చింది. మీలాగా అమరాజు ఫ్యాక్టరీ తరమేలేదు కదా. మీలాగా అమరాజు ఫ్యాక్టరీ తరమేలేదు కదా. మీలాగా అమరాజు ఫ్యాక్టరీ తరమేలేగా. సాఫ్ట్వేర్ కంపెనీలు మోతేలేగా.
మేమేమి సాఫ్ట్వేర్ కంపెనీలు మూతేయలేదు. అమర్రాజు ఫ్యాక్టరీ మేము తరిమేయలేదు. వేల కోట్ల రూపాయలు ఫ్యాక్టరీలు తెస్తాము, మీరు తరిమేసిపోయినారు. రాజధాని నేను ఈడే ఇండ్లు కట్టుకున్నా, ఇదే రాజధాని. మేము మీలాగా మేము మూడు రాజధానులు డ్రామాలు లేదు, మేము మూడు రాజధానులు డ్రామాలు లేదు. మేము రాజధాని ఇదే రాజధాని, అమరావతి రాజధాని. మేము ఈడే ఇండ్లు కట్టుకున్నాము, ఈడే సంచారం చేస్తాము. మేము ఇక్కడ రాజధాని రాజధాని చెప్పెక్కడో. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఇప్పటికీ కూడా మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి కంటే నేను ఎక్కువ అభివృద్ధి చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల పేరుతో డ్రామా అన్నారు. ఎన్నికల స్ట్రాటజీ, ఎన్నికలు ఏం చెప్పారు? 19 ఎన్నికలు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. చంద్రబాబు గారి కంటే నేను మరింత డెవలప్మెంట్ చేస్తాను, నమ్మండి, నేను ఇల్లు కట్టుకుంటా అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాకుండా వినోద్ సార్, మీరు చెప్పండి, ఇప్పుడు టీడీపీ జనసేన మేనిఫెస్టోతో పోల్చితే వైకాపా మేనిఫెస్టో తేలిపోయిందన్నటువంటి భావన వర్గాలలో వ్యక్తమవుతా ఉంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఈ రాష్ట్ర 5 కోట్ల మంది జనాభా నమ్మకం కలిగించడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో ఒక్కసారి మేనిఫెస్టో విడుదల చేసినా, ఒక మాట ఇచ్చినా, ఆ మాట తప్పడు మడమ తిప్పడు అనేది వాళ్ళ ఫ్యామిలీతో వైఎస్ కుటుంబానికే అది సాధ్యం, మిగతా వాళ్ళకి ఎవరు కాదు. ఈరోజు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇచ్చినారు. 2014 నుంచి 2019 600 హామీలు ఇచ్చినారు. దాంట్లో ఏ ఒక్కటైనా నెరవేర్చినారా? ఇచ్చిన పింఛన్లు ఇస్తామన్నారు, లాస్ట్ 2 నెలల ముందు ఇచ్చినారు. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, లాస్ట్ 2 నెలల ముందు నిరుద్యోగ వృత్తి ఇచ్చినారు. తర్వాత డాక్టర్ రుణమాఫీ అన్నారు, లాస్ట్ 2 నెలల ముందు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయల డబ్బులు ఇచ్చినారు. ఇట్లా ఒక్క ఇంటి స్థలం కానీ మేము ఇంటి స్థలం ఇస్తామని చెప్పినాము. మేము వచ్చిన తర్వాత 36 లక్షలు ఇంటి పింఛన్, ఓల్డేజ్ పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు ఉంటాయి. ఈరోజు 66 లక్షల పింఛన్లు ఇస్తున్నాం. అది 3,000 రూపాయలు. ఆ రోజు మేము చెప్పింది, మీరు అధికారంలో 1,000 రూపాయలు ఇచ్చినారు. మేము జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను 2,000 రూపాయలు చేస్తామని చెప్పినాడు. అది మీరు నమ్ముకొని మళ్ళీ 2,000 చేసినారు 2 నెలల ముందు. మేము ఎప్పుడైతే హామీ ఇచ్చినామో అప్పుడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పినాడు, ఒకవేళ టీడీపీ వాళ్ళు 2,000 ఇస్తే నేను అధికారంలోకి వస్తేనే 3,000 రూపాయలు ఒక దశలో పెంచుకుంటూ పోయి అది 2024కు 3,000 చేస్తామని చెప్పినాము. అదే మాట ప్రకారం 3,000 చేసినాం. అదే అంతేగాని ఇచ్చిన మాట ఏదైతే మీరు ఇచ్చిన హామీలలో 600 హామీలో ఏ ఒక్కటైనా నెరవేర్చినామో చెప్పమనండి. ఇరు పార్టీలలో కూడా పింఛన్ల గురించి ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది. మరి ఆ విషయానికి వచ్చినట్లయితే ఈ కూటమి మేనిఫెస్టోలో అయితే ఈ ఏప్రిల్ నుంచి నెలకు 4,000 రూపాయల పెన్షన్ అనేసి అంటా ఉన్నారు. ఇంకా 3 నెలల ముందే బకాయిలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు చెల్లిస్తామని కూడా అంటా ఉన్నారు. ఇకపోతే వైకాపా మేనిఫెస్టోని చూసుకున్నట్లయితే పెన్షన్ 3,000 రూపాయలే అంట, కొత్తగా ఏమీ పెరిగేది లేదంట. సో 2028 జనవరి నుంచి నెలకు 3,250 రూపాయలు, అలాగే 2029 నుంచి జనవరి నుంచి 3,500 రూపాయలు చెల్లిస్తాము అని అంటా ఉన్నారు. మరి ఈ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి అని కూడా చెప్తా ఉన్నారు. మరి దీని గురించి మీరు ఏమంటారు? అసలు పెన్షన్ సిస్టమ్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 50 రూపాయల నుంచి పెన్షన్ గతంలో లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు పెన్షన్ సిస్టమ్ లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు గారు వృద్ధాప్యం పెట్టింది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ. 50 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెంచింది మేము విడతల వారిగా పెంచలా, ఒకేసారి పెంచుకుంటూ వచ్చినాం. ఇది 2,000 నుంచి విడతల వారిగా వాళ్ళు పెంచారు. వాళ్ళు విడతల వారిగా ఎన్నికలకు ముందు 2-3 దప్పాలు కానీ అనలా, విడతల వారిగా మేము పెంచుతాము. ఆయన ఎక్కడే కానీ విడతల వారిగా డైరెక్ట్ ఆయన ఏం చెప్పాడు, 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. 3,000 పెన్షన్ అని చెప్పి 3 ఏళ్ల తర్వాత 500, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 500 వాళ్ళు పెంచారు తప్ప ఎక్కడే కానీ విడతల వారికి ఇస్తామని చెప్పలా. ఎక్కడ సిస్టమే ఉండదు. అది ఇస్తే మేము అంతే ఇస్తామని చెప్తారు తప్ప మేము ఇన్ని రోజులు ఇంత ఇస్తాము అనేది ఎక్కడా ఉండదు రాజకీయాల్లో. కానీ ఆ రోజు
ఎలక్షన్ హామీలో 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత 500 పెంచినారు. మళ్ళా మొన్నటికి మొన్న పెంచినారు. అంతే తప్ప వృద్ధాప్యం పింఛన్ అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అసలు ఆ సిస్టమ్ తెచ్చిందే తెలుగుదేశం పార్టీ. వికలాంగుల సిస్టమ్ తర్వాత వికలాంగుల పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ తెచ్చిన సిస్టమ్ అది. కాబట్టి దాంట్లో ఎక్కడా లేదు. రెండవది మేము ఇవ్వగలుగుతామంటే చెప్పగలుగుతున్నాము. మేమేం విడతల వారిగా వాళ్ళ మాదిరి ఇస్తామని చెప్పి విడతల వారిగా ఇచ్చే సిస్టమ్ తెలుగుదేశం పార్టీ లేదు. మేము 4,000 ఇస్తాం, 4,000 ఇస్తాం. మరి వినోద్ కుమార్ గారు దీనిపైన మీరేమంటారు? మీరు 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు 75 రూపాయల పెన్షన్ను, అది ఒక పల్లెలో ఒక 1000 కుటుంబాలు ఉంటే ఆ పల్లెలో ఒక వ్యక్తి చనిపోతే మరొక పింఛన్, చనిపోయిన పింఛన్ ఇంకో కొత్త పింఛన్ ఇస్తున్నారు. అట్లా కాదు అని రాజశేఖర్ 2004లోకి వచ్చిన తర్వాత 2004 అధికారంలో వచ్చిన తర్వాత అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకందరికి పింఛన్ ఇస్తామంటే 200 రూపాయలు పింఛన్ చేసినాడు రాజశేఖర్ రెడ్డి. కానీ వీళ్ళ మారిది ఆ ఊర్లో ఒకరు చనిపోతే ఇంకొకరిని ఇప్పించడం కాదు. పింఛన్ ఇవ్వడంలో మనసున్న మహారాజు ఒక వైఎస్ కుటుంబం. పథకాలు చెప్పి వాటికి కరెంటు బిల్లులు యాడ్ చేసి కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి మీ ఇంట్లో పింఛన్ తీసేసినాము, మీ ఇంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడు కాబట్టి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు పింఛన్ తీసేసినాము. ఈ సిస్టమ్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో లేదు. ఇంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నా కూడా ఆ పథకాలన్నీ కూడా ఆ కుటుంబానికి వర్తించేటివి. ఈరోజు 2019 తర్వాత 10,000 రూపాయలు ఉద్యోగి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉంటే కూడా ఈరోజు పథకాలు ఇవ్వడం లేదు. 10,000 రూపాయలు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పథకాలు రావడం లేదు. ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. రెండవది, మేము ఈ మధ్య కాలంలో ప్రచారంలో తిరిగిన ప్రతి చోట చాలా చోట్ల మేము తిరిగాం. చిన్న పొరపాటు ఆధార్ కార్డులో 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పొరపాటున ఆధార్ కార్డులో 48 ఏళ్ళని పడితే కూడా ఈరోజు దాన్ని సరిచేయకపోరా ఈరోజు రద్దు చేస్తున్నారు. అలాంటి కొన్ని వందల పింఛన్లు రద్దు చేసినారు. కరెంటు బిల్లు దానికి కారణం చెప్పి ఇంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడని కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి కొన్ని లక్షల మందికి ఈరోజు వృద్ధులకు ఈరోజు వృద్ధాప్యం రద్దు చేసినారు, వికలాంగులకు రద్దు చేసినారు. కాబట్టి వృద్ధాప్యం పింఛన్ అనేది సక్రమంగా అమలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే సాధ్యము. మేము 50 రూపాయల నుంచి అమలు చేశాము 2,000 వరకు. వాళ్ళు 2,000 నుంచి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు సమయం తీసుకున్నారు. మేము 1,000 నుంచి 2,000 రూపాయలు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి మేము ఇచ్చాము. అంతమందికి మేము పింఛన్ ఇస్తాం. అది ఏ ఎంఆర్ఓ చిట్టో ఏ ఇంకో చిట్టో వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి మీ ఇంటి దగ్గరగా పాలన అన్నాము. మీ ఇంటి దగ్గర వాలంటీర్ వస్తాడు, అవన్నీ తీసుకుని వచ్చి ఇస్తున్నారు. వాళ్ళు ఇంటికాడికి పోతారు. రేషన్ ఈ రోజు నడి రోడ్లో బండి నిలబెట్టి ఆడవాళ్ళందరినీ సంచులు పెట్టుకొని క్యూ నిలబెట్టి రేషన్ చేపించారు. ఇంటి దగ్గరికి ఎక్కడ రేషన్ సప్లై లేదు. ఇంటి దగ్గర ఎక్కడ రేషన్ సప్లై లేదు. నడి రోడ్డు మీద ఆటో నిలబెట్టి అక్కడికే జనాలందరినీ సమీకరించి నడి రోడ్డు మీద వాళ్ళకి రేషన్ ఇస్తున్నారు తప్ప ఇంటి దగ్గరికి సప్లై జరగడం లేదు. అది పేరుకి మాత్రమే పథకము. అమలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్రమంగా జరగడం లేదు. గతంలో చంద్రబాబు గవర్నమెంట్ లో గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు, రేషన్ అంటేనే గోధుమ పిండి, బియ్యము, చక్కెర. ఆ రోజు పండగ వస్తే క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక, రంజాన్ వస్తే రంజాన్ కానుక, సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక. పేదవాడికి పండగ వస్తుందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ ఇంటికి తీసుకుపోయి సరుకులు ఇచ్చేవాళ్ళు, రకరకాల సరుకులు ఆ పండుగ సందర్భంగా ఇచ్చేవాళ్ళు. ఈరోజు హామీని పూర్తిగా అసలు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన దాన్ని ఈరోజు పూర్తిగా రద్దు. వైసీపీ వాళ్ళు రవి సార్ గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అలాంటి పథకాలను ఏవి అమలు చేయలేదంటారు, అలాంటి కానుకలు ఏమి ఇవ్వలేదంటారు. ఎందుకంటారు? అదే కదా నేను చెప్పేది, పేదవాళ్ళు బతకడం ఇష్టం లేదు వైఎస్ఆర్సీపీలో. పేదవాళ్ళు బతకడం అనేది వైఎస్ఆర్సీపీ ఎందుకు రద్దు చేసినారు? రంజాన్ కానుక ఎందుకు రద్దు చేసినారు? ఈరోజు రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక, సంక్రాంతి కానుక ఈరోజు ఎందుకు రద్దు చేసినారు? ఈరోజు రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఇవన్నీ ఎందుకు రద్దు చేసినారు? అన్నా క్యాంటీన్లు ఎందుకు రద్దు చేసినారు? క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక, సంక్రాంతి కానుక ఇవన్నీ పేదవాళ్ళు
అన్న క్యాంటీన్లో తినేది ఎవడు ఉన్నవాడు తింటాడు లేనివాడే కదా రంజాన్ పండగ ప్రభుత్వం మీద ఆధారపడేది ఎవరు ఫ్రీ బియ్యం ఎప్పుడు ఒక్క నిమిషం ఆపండి సార్ సార్ రవి సార్ ఒక్క నిమిషం ఆపండి రేషన్ అనే సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము రేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది కాదు బియ్యం అనే స్కీము సెంట్రల్ గవర్నమెంట్ స్కీము బియ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము బియ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి రేషన్ ఇస్తుంది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది కాదు రేషన్తో పాటు అంటే బియ్యంతో పాటు ఇచ్చేటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో చక్కెర కానీ గోధుమ పిండి కానీ లేకపోతే పసుపు కానీ ఇక ఏదైనా అదనంగా ఇచ్చేది మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలా ఈరోజు రేషన్ తప్ప అంటే బియ్యం తప్ప ఏ కూడా ఈరోజు పేదలకు ఇవ్వటం లేదు రాగి పిండి ఇస్తున్నాము రాగులు ఇస్తున్నాము గోధుమలు ఇస్తున్నాము గోధుమ పిండిలు ఇస్తున్నాము రవి సార్ గారు ఇప్పుడు మరి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పైన వైకాపాదా లేకపోతే తెలుగుదేశం పార్టీదా చేతగానితనం దీని గురించి మీరు ఏమంటారు మేము మా ప్రభుత్వంలో కడప వేదికగా సీఎం రమేష్ గారు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు మేము కేంద్రంలో భాగస్వామ్యం అయినా కూడా బీజేపీకి అగెనెస్ట్గా కేంద్ర ప్రభుత్వం అగెనెస్ట్గా మేము ఆందోళన చేశాం మేము కడప ఉక్కు పరిశ్రమ పైన ఇదే పెద్ద మనిషి కడప ఉక్కు పరిశ్రమ మేము వచ్చిన 3 నెలలకే ప్రారంభిస్తాం మా ప్రభుత్వం ఏపీ లోపల ఉపాధి కల్పిస్తామని చెప్పి మాట చెప్పారు మేము ప్రయత్నం చేశాం అందుకే కదా కనీసం మేము ప్రయత్నం చేశాం 99% వాగ్దానం మేము ప్రయత్నం చేశాం మీరు ప్రయత్నం చేయలేదు శిలాపలకం వేస్తాము మీరు ప్రయత్నమే చేయలేదు అసలు ప్రయత్నమే చేయలేదు అభివృద్ధి చేస్తాము మీకు ఎంతమంది ఎంపీలు 22 మంది ఎంపీలు నుంచి 22 మంది ఎంపీలు నుంచి 22 మంది ఎంపీలు నుంచి ప్రత్యేక హోదా లేదు ఉక్కు పరిశ్రమ లేదు ప్రత్యేక హోదా వెనుకబడిన ప్రాంతాలకు కావాల్సిన నిధులు లేవు ఏమనంటే మేము ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే సాధించింది ఏంటి 2019లో మేము కేంద్ర ప్రభుత్వం పైన మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసినాడు పోరాటం చేసి బయటకు వచ్చాం కేంద్రం సహకరించలేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడేమన్నా కలిసి ఇస్తామన్నారా ఇప్పుడు మీరు ఆ రోజు బీజేపీ నుంచి బయటకు వచ్చినారు ఇప్పుడేమన్నా మళ్ళీ ఇస్తామని చెప్పాలి కదా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలంటే రాజధాని పూర్తి కావాలన్నా విభజన చట్టంలో హామీలు అమలు కావాలన్నా లేకపోతే ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా వీటన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తీరాలన్నా బీజేపీ కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం సహకారం ఆంధ్రప్రదేశ్ అవసరం కాబట్టి మేము కలిసాం మీరు చెప్పండి దీని గురించి వినోద్ గారు దీని గురించి మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ విధ్వంసమైంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆస్తులు విధ్వంసమయ్యాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ విధ్వంసమయ్యాయి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాల అంటే కంపల్సరీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారం అవసరము అందుకే మేము బీజేపీతో కలిసాము ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మేము 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చి మాట నిలబెట్టుకుంటాం మేము మహిళలకు ఉద్యోగ రవి సార్ ఒక్క నిమిషం ఆగండి వినోద్ సార్ మాట్లాడివ్వండి 15,000 రూపాయలు ఇస్తామనే మాట తప్ప అంతమందికి 15,000 రూపాయలు మేము చదువుకోవడానికి అవకాశం ఇస్తాం అట్లాగే చదువు అయిపోయిన నిరుద్యోగికి 3,000 రూపాయలు మేము నిరుద్యోగ ఇస్తాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చెప్పాలా 2014 నుంచి 19 అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఇంటి స్థలాలు ఇచ్చారు ఏమి ఇచ్చినారు ఈ రోజు టెక్కో ఇండ్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటియే ఆ రోజు మీరు టెక్కో ఇండ్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటియే టెక్కో ఇండ్లు చంద్రబాబు గారు కట్టించినటియే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో టెక్కో ఇండ్లు కట్టిస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెయింట్లు కొట్టుకొని పబ్లిసిటీ చేసుకున్నారు ఏం జరగలేదు
ఈ రోజుకి కూడా టెక్కో ఇండ్లు ఈ రోజుకి కూడా టెక్కో ఇండ్లు ఈ రోజుకి కూడా టెక్కో ఇండ్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. టెక్కో ఇండ్లు ఒక్కటి కూడా ఎవరికి పంచలేదు. మీరు ఉచితంగా రీసెర్చ్ చేస్తామన్నారు. టెక్కో ఇండ్లు ఎందుకు నరేంద్ర మోడీ ఫోటో మీరు ఎందుకు పెట్టారు మేనిఫెస్టోలో? టెక్కో ఇండ్లు ఎందుకని ప్రజలకు పంచలేదు? మేము అధికారంలోకి వస్తే టెక్కో ఇండ్లు మేము రీసెర్చ్ చేసి ఇస్తామని ఇచ్చారా? టెక్కో ఇండ్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కో ఇండ్లు ఇస్తామన్నారు. మీరు టెక్కో ఇండ్లు ఇచ్చారా? టెక్కో ఇండ్లు ఉచితంగా రీసెర్చ్ చేసి ఇచ్చామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే 31 లక్షలు కట్టించిన ఇల్లు ఎందుకు కట్టలేదు? అవునమ్మా, నేను ఒకటే, నరేంద్ర వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 3 పార్టీలు కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ. జనసేన, టీడీపీ మాత్రమే వాళ్ళ సైన్లు ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. బీజేపీ నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు? ఆయన సైన్ ఎందుకు లేదు? వీళ్ళు ఇచ్చిన అంటే వీళ్ళకు హామీలు ఈ 2 పార్టీలైనా 3వ పార్టీ కూడా ఉందా? మేనిఫెస్టో వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు బీజేపీ వాళ్ళు? దానికి సమాధానం చెప్పమనండి. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టో ప్రకటన చేసిన రోజు బీజేపీ జాతీయ నాయకుడు కూడా మేనిఫెస్టో ప్రకటన చేసిన రోజు ఆ రోజు ఉన్నారు. పట్టుకున్నాడు. మీరు ఏదో సామెత చెప్తుందంటే కుక్కతోక వంకర అన్నట్టు ఆయన పట్టుకోలేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆయన ఖండించలేదు, ఆయన లేడే ఈయన అది ఆయన మీ పార్టీ గురించి నువ్వు చెప్పుకో కానీ పక్కన పార్టీ గురించి ఎందుకు? మీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో మీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణ గారు లేరే? మేము అడగలేదే. నేను 5 ఏళ్ళు ప్రెస్ మీట్లు 5 సంవత్సరాల ప్రెస్ మీట్లు ముఖ్యమంత్రి ఏ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. సజ్జల రామకృష్ణ గారే 5 సంవత్సరాలు ప్రెస్ మీట్లు పెట్టినారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయన చెప్పినాడు కదా. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాంట్లో సజ్జల రామకృష్ణ గారు లేరే? మేము అడగలేదు కదా. కదా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? మన రాష్ట్ర అధ్యక్షుడు 5 సంవత్సరాల ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టారా? 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఈ రాష్ట్రం డెవలప్మెంట్ జరిగితే సంబంధం ఉంది. ప్రజలు ఏం చేశారో మీడియా ద్వారా ప్రజలకు తెలియాలనే లేదు. ప్రెస్ మీట్ కు సంబంధమే లేదు. మేము ఒక్కటే అడుగుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పడం లే. మీరు మీ మేనిఫెస్టోలో సజ్జల రామకృష్ణ ఎవరు? ఒక పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు 60 మంది సలహాదారు ఉమ్మడి కూటమిలో స్టాండ్ ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక వ్యవస్థాపకుడు. ఆ పార్టీ అధ్యక్షుడు ఫోటో మాత్రమే పెడతాము. ఆ పార్టీ ఫోటో వాళ్ళ పార్టీ పేరు పెడతాము. ఇచ్చిన సంక్షేమ పథకాలు నెరవేరుస్తాము. ఇచ్చిన పథకాలు మాత్రం పెడతాం. కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు పెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడే పెడతారు. అలాగే కూటమిలో కూడా బీజేపీ వ్యక్తి కూర్చున్నాడు, మాట్లాడాడండి. వ్యతిరేకిస్తామని చెప్తారు కదా. ఇప్పుడు అట్టగాదండి, వ్యతిరేకిస్తామని చెప్తారు కదా. కూటమిలో లేరని నువ్వు చెప్తే ఎట్లా? కూటమిలో లేరని నువ్వు చెప్తే ఎట్లా? కూటమిలో 3 వ్యక్తులు బీజేపీ, తెలుగుదేశము, బీజేపీ, జనసేన 3 కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. లేదని నువ్వు చెప్తే ఎట్లా? లేదు చెప్తే ఎట్లా? 3 కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 3 కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో 3 కలిసి విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 రాజకీయ పార్టీలు కలిసి మీలాగా మేము తొందరగా చెప్పలే, విలేకరుల సమావేశం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి రిపోర్టర్ల ముందరనే 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చొని ఇది ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేశాం. మీలాగా పట్టుకోలేదు, అది సమావేశంలో ఉన్నాడు కదండి. సమావేశంలో ఉన్నాడు కదా. సమావేశంలో ఉన్నాడు కదా. అదండి, సమావేశంలో ఉన్నాడు కదా. వ్యక్తి ఉన్నాడు కదా. వ్యక్తి ఉన్నాడు. మీరు ఎవరు వ్యక్తి ఉన్నాడు? బీజేపీ జాతీయ నాయకులు ఉన్నాడు కదా. వేరే నువ్వంటే ఎట్లా? ఎట్లా? మీరు మేనిఫెస్టో
చెప్పని చేత కాకపోయి రాళ్ళు వచ్చేట్లా మీరు ఏం చేసినా చెప్పని ఏం చేయలేదు అని చెప్తున్నాను. మీరు డిఎస్సీ రిలీజ్ చేయలేదు, సంవత్సరానికి ప్రతి సంవత్సరం జాతీయ క్యాలెండర్ లేదు, ఉక్కు పరిశ్రమ లేదు, ప్రత్యేక హోదా లేదు. ఇవి ఏమి చెప్పకుండా కూటమి గురించి మాట్లాడితే మీరు ఏం చేశారు చెప్పండి. మీరేం చేశారు? మీరేం చేయలేదు అని చెప్పి ఒప్పుకోండి. ప్రత్యేక హోదా ఏమైంది? ప్రతి సంవత్సరం జాతీయ క్యాలెండర్ ఏమైంది? డిఎస్సీ మద్యపాన నిషేధం ఏమైంది? ఈరోజు కొన్ని లక్షల మంది కల్తీ మద్యం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల పాలవుతా ఉన్నాయి. 1.5 లక్షల కుమార్ గారు ఇప్పుడు వదిలారు కదా కానిస్టేబుల్ ఈ పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు, మరి ఇవి ఓన్లీ ప్రిలిమ్స్ వరకే అయిపోయాయని కూడా విన్నాము. ఇంకా ఈవెంట్స్ వరకు కూడా రాలేదు. అది అసలు ఎంతవరకు సాధ్యమైందంటారు? వచ్చిన తర్వాత దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారము ఇంటర్వ్యూలో తర్వాత ఎగ్జాంపుల్లో లేకుంటే వాళ్ళు సెలెక్టెడ్ ఇది స్పోర్ట్స్లో వాళ్ళకు సెలక్షన్స్ ఉంటాయి. అవన్నీ దాని ప్రకారం పోతుందే తప్ప ముందు ఎవరో బయట వాళ్ళు ఎవరో అమ్ముకున్నారో పెట్టుకున్నారు అవన్నీ కాదు. దాని రూల్ ప్రకారం నెరవేరుస్తాం. అంటే ఇప్పుడు ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈవెంట్స్ కి ఆ ఫ్లోలో వెళ్తేనే బాగుంటుందని చాలా మంది కూడా అంటా ఉన్నారు. అక్కడ పాస్ అయిన వాళ్ళు 5 ఏళ్ళు గుర్తు రాలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ చేతి అమౌంట్ వేసినాము, ఎలక్షన్ ముందే గుర్తొచ్చింది. 17,500 వేసి ఉంటే ఎలక్షన్ కూడా వచ్చి ఆపేసినారు. కొద్దిమంది పడింది, కొంతమంది పడలేదు. ఎలక్షన్కి ఆపేసింది. మేము ముందుగా చెప్పిన 2 నెలల ముందు చెప్పి డేట్లతో సహా ఇచ్చినాం. పలానా డేట్లో పలానా వాళ్ళకి ఇస్తాం, పలానా డేట్లో పలానా వాళ్ళకి ఇస్తామని చెప్పి డేట్ ఇచ్చి వేసినాము. అయినా కూడా మా పైన దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎలా దగ్గర అవుతున్నారని అని చెప్పేసి ఒకే ఆలోచనతో మీరు ఎలక్షన్ కమిషన్తో మీరు కుమ్మకై ఆపేయించుకున్నారు. కేంద్రం వాళ్ళతో పెట్టుకొని కేంద్రం లేకపోతే మా సినిమా లేదు, ఇక్కడ రాష్ట్రం అల్లకూలారమే. 5 ఏళ్ళు మీరే కదా ఉన్నారు. 5 ఏళ్ళు మీరే కదా బీజేపీతో ఉన్నది. లోకేష్ పనికి బీజేపీతో మీరేగా 5 ఏళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. 14 సంవత్సరాలు సీఎం గా పనిచేసినాడు. కొడుకుని 5 సంవత్సరాలు మీరు బీజేపీతో ఉన్నారా లేదా చెప్పు, చెప్పండి. కొడుకుని 5 సంవత్సరాలు బీజేపీతో ఉన్నారా లేదా? మా నాయకుడు ఉండకపోతే ఒక రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. 5,45,000 ఒక రోజున స్టేట్మెంట్ బీజేపీకి అగైనెస్ట్ గా ఒక్క రోజున 5 సంవత్సరాలు మీరు అగైనెస్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏమండి మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని కానీ, ఏమండి ఉక్కు పరిశ్రమ ఎందుకు మీరు సహకరించలేదని కానీ ఒకరోజు ఇచ్చారా? ఎప్పుడు అధికారులు ఒకరోజు ఇచ్చారా? ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకము మెగా డిఎస్సి, అట్లాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగిగా ఉన్న ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము. వైఎస్ఆర్సీపీ మోసం చేసినట్లు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని ఒలివలే, కానీ మేము ఇస్తామని మాట ఇచ్చాము. ఇంట్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు మేము డబ్బులు ఇస్తాము. మరి ఫైనల్ గా మీ పార్టీ అభ్యర్థులకే ఓటు ఎందుకు వేయాలంటే మీరేం చెప్తారు? ఒక్కొక్కరిగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాల అంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా అంటే, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలా అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాల అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమవుతుంది. మీరు చెప్పండి వినోద్ కుమార్ గారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే పేదరికం. 3 అంశాలు విద్యా, వైద్యం, వ్యవసాయం, ఇవన్నీ 3 కలిపి ఈ కులంలో మాత్రమే ఉంటాయి. ఎవరికైనా కూడా వైద్యం అనేది అందరి ద్రాక్ష లాంటిది. గతంలో 2014 వరకు 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అందుతే ఇట్లా అందుతుంది వైద్యం. మన ఇంటి దగ్గర సంపన్నులకు అంటే కోటీశ్వరులకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవాళ్ళు. ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫ్యామిలీ డాక్టర్లు పెట్టలే. మన రాష్ట్రంలోనే అమలు జరుగుతుంది. ఆ ఫ్యామిలీ డాక్టర్ నెలకు ఒకసారి వచ్చి వైద్యం అందిస్తున్నారు. దాని తర్వాత హెల్త్ సెంటర్లు కొన్ని 100 హెల్త్ సెంటర్లు పెట్టేసి దగ్గరలోనే హెల్త్ చూపిస్తున్నారు. వాళ్ళకు ప్రాణాలకు బాగాలేకపోయినా ఏం లేకపోయినా అన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు అయితేనేమి, ఎక్స్రేలు అయితేనేమి, ఇంకోటి వరకలా ఉండటని ఇంతవరకు ఏ రాష్ట్రంలో అయినా విద్య అనేది అందుబాటులో ఎక్కడైనా ఉందా? వైద్యం విద్య అనేది ఏ రాష్ట్రంలో కూడా ఇంత నాడు నేడని ఈ స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడుతున్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గవర్నమెంట్ సీట్లు దొరుకుతున్నాయా? ఈవెన్ మున్సిపల్ హై స్కూల్లో, గాంధీనగర్ స్కూలు, ఇట్లా అనేకమైన స్కూళ్ళు ఉన్నాయి. అక్కడ అసలు
విద్యార్థులే లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు వేల మంది ఉన్నారు అక్కడ, కనీసం మినిమం 1500 మంది విద్యార్థులు ఉంటారు. అది ఎక్కడ చైతన్య నారాయణ స్కూళ్ళలోనే సీట్లు దొరుకుతున్నారు. దానికి ధీటుగా పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిదే. దాని తర్వాత వ్యవసాయం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7,500 15,000 రూపాయలు వాళ్ళకు ఇస్తున్నాం. ఏది పంట వేసుకునే టైంలో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, పంటలు వేసుకోలేక డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారండి. ఆ టైంలో వాళ్ళకు డబ్బులు ఇచ్చి వ్యవసాయం పండుగలాగా చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈ 3 మళ్ళీ అధికారంలోకి రావాలంటే, ఈ 3 మళ్ళీ ప్రజలకు సస్యశ్యామలు కావాలా, ప్రజలు బాగా ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలా. జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూశారు కదా, ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.